గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాలచంద్రుని చంపాలంటే ఆయన ఎదురించి లాభం లేదు గురుడా. బల్లెం తీసుకు పొంచి ఉండాలి, సమయం చూసి వెనకపోటు పొడి చేయాలి. పొడి చేయడానికి ఆడు సామాన్యుడు కాదు, త్రినేత్రుడు. వాడెంత గొప్పవాడైనా ఆడి ప్రాణం ఏదో చోట ఉంది. తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం జయిస్తున్నాం గురుడా. అది చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం. తల్లి చెల్లి తమ్ముళ్ళు అంటే వాడికి పంచ ప్రాణాలు. ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు. పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో చెప్పు. ఆ పువ్వుని రేకులు తీసి నడిపేశాం అనుకో, వాడు కుంగి కృషించి నశించిపోతాడు. అయితే ఇప్పుడు మన చూపడాల్సింది ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆ బొమ్మరిల్లు మీద మాట. అది నళ్ళని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు. దగ్గరుండి అన్నీ జరిపించవలసిన వాడిని దూరం అయిపోయాను. అక్కడ పరిస్థితులు ఏమి బాగోలేదు. వెళదామంటే ఆ గడపలో కాలు పెడితే తాగి చస్తానంది అమ్మ. అంత మాటన్న తర్వాత ఎలా? కన్నతల్లి కోపం ఎంతసేపు ఉంటుంది? ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్లీ కలుసుకుంటారు. నిన్ను నీ వాళ్ళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదనలేదుగా. వెళ్ళు, దగ్గరుండి అన్నీ జరిపించు. బియ్యమందే చోటు చాలా గొప్పగా ఉండాలండి. ఈ పనికిమాలిన సంబంధం మీకెక్కడ దొరికిందండి? కట్టుకున్న మొగుడిని నట్టింట్లో చంపిందండి వాళ్ళ మేనత్త. మీరు ఆలోచించండి. ఏమండి, వీడి ఆఫర్ వీడి మాటలు నమ్మకండి. నమ్మకేం చేస్తాం? రజనీదేవి గారు వాళ్ళ మేనత్త అవరా కాదా? అవును. కానీ లేదు, పోనీ లేదు. ఇలాంటి సంబంధం లోపల సంబంధం అస్సలు మాకొద్దు. పోనీ రకాల గోపి, నాకు ఎలాగో కుదరటం లేదు. నువ్వు నా దగ్గరుండి పెళ్లి పనులని చూడడం ఏమి చూడనట్లేదు. అదిగో వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నారా? ఏ? మీ అత్తయ్య చెడిపోయిందని, ఆ గుణాలే మీ చెల్లెలికి వచ్చాయని లేనిపోని వెధవ కూదలు పూశాడు. ఎవరో నల్లి మా చెల్లెలు. వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే. వీధిలోనే తెలిసింది మీ ఇంటి బాగోపం. మీరు విన్నది అబద్ధం. మా అత్తయ్య అలాంటిది కాదు. బాబు, మీ అత్తయ్య ఒక దేవత, మీ ఇల్లు కోవెల. మీ మంచితనానికి మేము తగం. మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు. అభం శుభం తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజాలను నమ్మేవన్నీ అబద్ధాలను రుజువైతే మీరేం చేయగలరు? దయచేసి ఇంటికి రండి. మీకు ఇష్టం లేకపోతే పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిని మోపు వెళ్ళొద్దు ప్లీజ్. వద్దనే మేము చెప్పేది. ఆ పిల్ల వద్దు, ఆ సంబంధం వద్దు, మేము నవ్వులు పాలు కాను వద్దు. ఎక్కడే కారు చూస్తానేరా. అమ్మా, ఇదిగోనమ్మా. ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడు అలా మాట్లాడింది. నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను. ఎందుకురా? ఏం చేసుకుంటాం? పీడలాగా నీడలాగా మనకు ఆ శని దాపరించిందిగా. అది చేసిన నేరానికి నింద నీ చెల్లెల మీద వేసి వెళ్ళిపోయారా వాళ్ళు. నాకు తెలియకుండానే నేను ఎంతమంది జీవితాల కట్టమైపోయాను. ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషులైపోయాను. ఇది ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. అత్తయ్య, నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నేను భరించలేను. కోటి గుంతలతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా? ఏం జరిగినా ఎవరేం అరిచినా నా అత్తయ్య గురించి నాకు తెలుసు. ఒరిగే సమాజించడానికి మనమేంటో మనకు తెలిస్తే చాలు. సమాజం కళ్ళ ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి. అసలు దుర్మార్గం నీచుకొచ్చి నిజం ఒప్పించాలి. అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి. అవును అత్తయ్య, జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కరు దొరికితే చాలు. వాళ్ళ అన్యాయాన్ని నేను బద్దలు కొడతాను. ఏమైనా తెలిస్తే చెప్పత్తయ్యా. పద్మవ్యూహం నాశనానికి కారకుడైన సైంధవుడొకడున్నాడు. వాడు దొరికితే ఎవడు వాడు? వర్మ. వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గరుంది. ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి? పెదబాబుని ఇంట్లోంచి పంపించి ఎలా ఉందమ్మా? చెప్పమ్మా. అమ్మా చూడమ్మా. ఏమిటి? ఏమైంది? ఇందాక గుండెల్లో నొప్పిగా ఉందని పడిపోయిందిరా. అమ్మా, అమ్మా, ఎందుకు దిగులు పడతావు? నేను బ్రతికే ఉన్నానుగా. బాధ్యతల నుంచి తప్పించుకునేంత పీకేవాణి కాదు.
నువ్వు కూడా అలా దిగాలు పడితే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్. ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు. ఆస్తి కాదత్తయ్య, వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను. ఇరవై 6/1973 రాత్రి 7:30 హత్య గావింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది. ప్రముఖ లాయరు చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారణ. బాగున్నారా? వర్మనే సిలోన్ నుంచి ఇండియాకి వచ్చాను డబ్బు కోసం. ఇంకా ఏం డబ్బయ్యా? అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా. కానీ ఏం చేయను, ఇండియన్స్ సిలోన్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు. నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు. ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? బతికి చెడ్డవాడిని, ఇక్కడ అడుక్కు తింటూ బతకలేనుగా. అందుకని ఓ 20 లక్షలు ఇచ్చేయండి. ఎంత బాబు? ఓన్లీ 20 lakhs. 20 లక్షలు? ఏదో జేబులో ఉన్న బీడి ముక్కు అగ్గిపెట్టు అడిగినంత సులువుగా అడిగేశావు. నువ్వు అడిగినంత కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వం. ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. ఏం చేస్తావయ్యా? ఏమైనా చేయగలను. లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో. నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది. వాడు అమాయకుడు, చిన్నతనమును. అయినా వర్మ, నువ్వు వా శత్రువా స్నేహితుడువా? చిన్ననాటి మిత్రుడివి. సిలోన్లో నష్టపోయి మరి వచ్చావు. ఏమిటి ఎలా నిలబడిపోవడం, ఏ పార్టీ లేకుండా? ఒరే రావుడు, పార్టీ ఏర్పాటు చేయి, రా వెళ్దాం. రా రా. ఇదిగో నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం. సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం. రా. అన్నలైంది. కాల్చిపారి. కాల్తో తొక్కే. వర్మ, లాయర్ చంద్రశేఖరం ఉప్పు తిని అతను చంపడానికి నువ్వు మాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నువ్వు కోతులు తీసే నక్కవని. అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి పారేశాం. ఈ నెగిటివ్ ను చూపించే కదరా మా దగ్గర లక్షలు లక్షలు గుంజి మా ఇమేజ్ ని రూపుమాపాలని చూసా. పాపం భూస్థాపితమైపోయింది. చూసయ్యా, అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నాను. అది మీరనుకుంటున్న నెగిటివ్ కాదు. రే మురారి, అయ్యయ్యో ఎలా చిక్కిపోయావురా? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? అమ్మకుంట్లో బాగలేదు. ఎలా బాగుంటుందిరా? లంకంత కొంప కూలిపోయిన తర్వాత అది ప్రాణాలతో ఉంది, సంతోషించాలి. అన్నయ్య తిట్టాడు, నువ్వు కోప్పడ్డావు. అయినా మీరు నాకు కాకుండా పోతారా? అసలు నీ గురించి నా పొద్దు నుంచి తిరుగుతున్నాను. ఎందుకు? రే, నా వాళ్ళు ఆకలితో మలమల మాడిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా? అసలు నీకు ఉద్యోగం చూశాను రా. నీ పట్టుదల నాకు తెలుసు. నా చిన్ననాటి స్నేహితులను కలిసి నీ గురించి అంతా చెప్పాను. ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందయ్యా? తప్పకుండా ఇస్తాను. అసలు అలాంటి వాడు నా ఆఫీసులో ఉండవే నాకు అలంకారం అన్నాడు. ఇదిగో నీ పద్ధతి అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం చేయి, అంతేనా? చాలా సంతోషం బాబు. వెరీ గుడ్. రేపు ఉదయం 10 గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో.
నేను ఇవాళ మెడ్రాస్ వెళ్తున్నాను, వచ్చాక కలుసుకుందాం. గరుత్మంతరావు, చాకులాంటి కూరని అప్పచెప్ప చాలా థ్యాంక్స్. ఇదేంటి ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది, దీన్ని రాజమండ్రి పంపించాలి, మర్చిపోయానన్నమాట. ఇప్పుడు ఎలా నాగభూషణం? ఈ ఉదయంలోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతుంది, రావాల్సిన కాంట్రాక్ట్ పోతుంది. ఇప్పుడు ఎలాగా? పెట్టిన రేపు ఉదయం 10లోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి. ఓ ఇంతే కదా, మావాడు తీసుకెళ్తాడు. ఇతనా? ఏమిటి ఇతనా? ఇతను సందేహిస్తున్నావా? ఆ. ఇదిగో, నమ్మకానికి నిజాయితీకి మా వాడి వంశం పెట్టింది పేరయ్యా. నీ నమ్మకం లేకపోతే ఉద్యోగం ఆ, ఇవ్వను. అంత మాట ఎందుకులే. చూడు బాబు, ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా నిర్వర్తించు. ఓకే సార్. రే, ఇది రాత్రి ఇంట్లో పెట్టుకుని మొదటి బస్సుకి బయలుదేరు. జాగ్రత్త, వెళ్ళు. మంచిది, వెళ్ళు. వెళ్ళు. గురుడా, ఇది గరుడ వ్యూహం. హలో, నేనల్లుడు నాగభూషణం మామయ్యని. ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు? నా కేసును తిరగదోడి నా మెడకి ఉరిత్రాడయించాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను. నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు. హలో హలో, అమ్మా అమ్మా, అన్నయ్య జ్వరం ఎక్కువ ఉందిరా. ఏం చేస్తుంటారు? అది మీకు అనవసరం. మీరెందుకు వచ్చినట్టు? ఈ ఇంట్లో దొంగ నోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. సోదా చేయడం మా డ్యూటీ. ఇన్స్పెక్టర్, ఎక్కడికో వెళ్ళబోయి ఎక్కడికి వచ్చినట్టున్నారు. నో, మా డ్యూటీ మేము చేయాలి. స్టాప్ ఇట్. ఐ డోంట్ లవ్ యూ మిస్టర్ మురారి. అమ్మా, మిస్టర్ మురారి, ఇదేమిటి? ఆఫీస్ డబ్బు. మరిందాక దొంగ నోట్ల వ్యాపారం చేయట్లేదన్నారు, ఇప్పుడు అదే అంటున్నాను. మరి దొంగ నోట్లకు సమాధానం ఏమిటి? దొంగ నోట్ల 10%. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి స్టేషన్కి. బాబు బాబు, ఆ డబ్బు మాకు సంబంధించింది కాదు, మేము సంపాదించాం. ఏం చెప్పుకోవాలన్నా ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెలుసుకోండి. కదా బాబు బాబు బాబు, అమ్మా బాబు, అమ్మా ఏం తెలీదు. బాబు, అమ్మా 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 అమ్మా. బుజ్జి, నేను డాక్టర్ తీసుకొస్తాను. అమ్మ చూస్తాడు. అమ్మా బాబు, నువ్వు ఉంటే ఇలా జరిగేదా? పెద్ద నేను తీసుకురానమ్మా. అడ్రస్ నా దగ్గరుంది, వెళ్ళి తీసుకురానా? అడ్రస్ తెలుసండి? మధ్య పనా? అడ్రస్ తెలుసండి? ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్ అడ్రస్ చాలా బాగుంది. ఇందాక నుంచి దండం పెడతారండి. మా అన్నయ్య అడ్రస్ అండి, కాల్ చేద్దండి. ఏమండి, బుద్ధి లేదు? ఏంట్రా, నాకు బుద్ధి లేదు. ఏమిటి చేతులు గడిగిస్తున్నావు? ఏమి సహించటం లేదు. నాకు తెలియకుండా ఎవరో నా గుండెంతా పిండేస్తున్నట్టుంది. ఆగిపోయావా అన్నయ్య? అదా బాబు, నీ దగ్గరకు వచ్చి క్షమార్పణ చెప్పుకొని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓపిక లేదయ్యా. రా బాబు, రారా. అమ్మా 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 అమ్మా.
బాబు బాబు ఈ ఇంటిని కంటికి దీపంలా కాపాడావు. నిన్ను పొమ్మన్న రోజునే ఈ ఇంటి పతనం ప్రారంభం అయిందయ్యా. బాబు వాళ్ళంతా చల్లా చెదిరైపోయారు. ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళందరినీ నీ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాలు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.